పెహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ఎదురుదాడి చేస్తే ధీటుగా బదులిస్తామన్న పాకిస్తాన్ ఒక్కసారిగా కాల్పుల విరమణ అనే కాళ్లబేరానికి ఎందుకు వచ్చింది? అప్పటిదాకా భారత్ పాక్ ఘర్షణను పెద్దగా పట్టించుకొని అమెరికా ఉన్నపలంగా ఎందుకు రంగంలోకి దిగింది? పాకిస్తాన్ అణుస్థావరాలను భారత క్షిపణులు తాకడమే ఇందుకు కారణమా అంటే అవుననే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. పాక్ అణుభూచికి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడే ప్రసక్తే లేదన్న సందేశం ఇచ్చేందుకే ఆ దాడులను భారత్ ఖచ్చితత్వంతో నిర్వహించిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మే 9 అర్ధరాత్రి 10వ తేదీన పాకిస్తాన్లోని కీలక వాయుసేన స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశామని భారత్ ప్రకటించింది. పూర్తి స్వదేశీ ఆయుధాలతో దాడి చేసి 11 వాయుసేన స్థావరాలను దెబ్బతీసినట్లు తెలిసింది. వీటిలో ఒక దాడి పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రాంగణంలో జరిగినట్లు తెలుస్తోంది. పాక్ చెప్పుకుంటున్న ప్రధాన బలం అణ్వస్త్రం. ఆ బలంపైనే దాడి చేస్తే దేశ నాశనం తప్పదని పాక్ సైనిక నాయకత్వం వెన్నులో వణుకు పుట్టి అమెరికాను ఆశ్రయించిందన్న వాదన కూడా వినిపిస్తోంది.